రాబోయి చందమామ ఎందుకు చంద్రిక అంత కష్టపడతావు? నీ తాళ్ళు ఎంత గట్టిదో నా తాళి అంతే గట్టిది. దేవుడు మన ఇద్దరిని కాంప్రమైజ్ అవ్వమని సిగ్నల్ ఇస్తున్నాడు, కానీ అది నీకు అర్థం కావట్లేదు. నువ్వు కొంచెం కోఆపరేట్ చేసి చూడు, ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. ఒక్క నిమిషం ఆగు చంద్రిక. చూసావా చంద్రిక, ఈ తాళిబొట్టు విషయంలో మనిద్దరం ఏమీ చేయలేం. ఇద్దరికీ తాళి కట్టింది ఆయనే కాబట్టి ఆయనే పరిష్కరించగలిగాడు. కాబట్టి నువ్వు అనవసరంగా ఆవేశపడుకో, కొంచెం ఆలోచించు. మనిద్దరం ఇలా గొడవలు పడ్డం వల్ల పాపం మధ్యలో ఆయన చిక్కుపడిపోతున్నాడు. చివరికి న్యాయం ఎవరి వైపు నిలబడుతుందో నువ్వే చూసావుగా. ఆయనెప్పుడూ నాకు సపోర్టుగానే ఉంటారు, ఎందుకంటే నేను మాత్రమే అసలైన భార్యని. ఈ చిక్కుముడి విడదీసినట్టే నిన్ను బయటికి గెంటేస్తారు. వెయిట్ అండ్ సీ. నువ్వన్నట్టు నిజంగా దేవుడికి ఏదైనా సిగ్నల్ ఇవ్వాలి అనిపిస్తే ఇలా కాంప్రమైజ్ అవ్వమని చెప్పడు, అదే తాళితోటి నీ పీకకి ఊరేయమని చెప్తాడు. రుద్ర, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఆకలేస్తోంది, పద టిఫిన్ చేద్దాం. రుద్ర, ఏమైంది? ఆ కన్నీళ్ళేంటి? చాలా బాధగా ఉంది నేత్ర. ఏం జరిగింది? నా తాళి నన్ను వెక్కిరిస్తుంది నేత్ర. నన్ను కట్టుకున్న నా భర్త నన్ను పరాయిదాన్ని చేసి దూరంగా పెడుతున్నాడు. అయినా నేను బాధపడలేదు. ఏదో ఒక రోజు ఆయన నన్ను అర్థం చేసుకుంటారని ఆశతో బతుకుతున్నాను. రుద్ర, నేను మొదట్నుంచి చెప్తుంది అదే కదా. ఇక్కడ నీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ లేరే. వీళ్ళందర్నీ నువ్వు నా కుటుంబం అనుకుంటున్నావే తప్ప వాళ్ళెవ్వరూ నిన్ను ఈ కుటుంబంలో సభ్యురాలిగా చూడట్లేదు. కాని నువ్వే నా మాట వినకుండా ఇక్కడే ఉంటాను అంటున్నావు. ఇప్పటికైనా నీ స్థానమేంటో నీకు అర్థమైందా? నా గురించి నాకు బాగా తెలుసు నేత్ర. ఈ రోజే కాదు, మొదట్నుంచి నేను జీవితంలో ఫైట్ చేస్తూనే బతికాను. నాకు జీవితంలో ఏది అంత ఈజీగా దక్కలేదే. అసలు ఆ దేవుడు మనుషుల్లో ఎందుకింత పార్షియాలిటీ చూపిస్తాడో నాకు అర్థం కావట్లేదు. నేత్ర, అమ్మ, నాన్న, అన్నయ్య, చివరికి నా వదిన, నా మేనల్లుడు వీళ్ళెవ్వరూ నాతో లేరు. చివరికి నేను ఎంతో ఇష్టంతో సంపాదించుకున్న నా ఉద్యోగం కూడా నాకు దూరం అయిపోయింది. అంతే నేత్ర,
నేను జీవితంలో కోరుకుంది ఏది నాకు దక్కదు. ఇప్పుడు నా భర్త కూడా అంతే. ఇంత బాధపడే బదులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా రుద్ర. భరత్ గారు నీకు దక్కరనే విషయం నీకు తెలుసు. ఇక్కడెవరూ నిన్ను కనీసం మనిషిలా కూడా చూడడం లేదు. ఇంకా ఎందుకే ఇక్కడ పిచ్చిదానిలాగా ఎదురు చూస్తున్నావు? ఎందుకంటే నేను నిజంగానే పిచ్చిదాన్ని కాబట్టి. నాకు మొదటి నుంచి కాంప్రమైజ్ అవ్వడం చేత కాదు. నాకు దక్కనిది ఏదైనా సరే కష్టపడి దక్కించుకోవడం కోసం పోరాడతాను. అది నా నేచర్. భరత్ అంటే నాకు ప్రాణమే. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇక భరత్ నాకు దక్కడనుకున్న రోజు నేను చనిపోవాలని డెసిషన్ తీసుకున్నాను. పాయిజన్ తీసుకున్నాను. కానీ నా దరిద్రం ఏంటంటే అక్కడ చావు కూడా నాకు సపోర్ట్ చేయలేదు. ఆ దేవుడు చివరికి అక్కడ కూడా నన్ను మోసమే చేశాడు. నేను మంచిదాన్ని కానప్పుడు ఆ భగవంతుడు నన్ను చంపేయొచ్చు కదా. నన్ను ఎందుకే బతికించాలి? నా మెళ్ళో ఈ తాళి పడేలా ఎందుకు చెయ్యాలి చెప్పు? ఈ రోజు నన్ను ఎందుకు ఇంతలా హింసించాలి? అప్పుడే చచ్చిపోయి ఉంటే నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నిజానికి దేవుడు అందరికీ దేవుడే, కానీ నాకు మాత్రం దేవుడు కాదే. నా పాలిట ఒక దుర్మార్గుడు. రుద్ర, రుద్ర ఏంటి ఇది? ఏడవకు. ఏడిస్తే సమస్యలు పరిష్కారం కావు. అనవసరంగా నీ ఆరోగ్యం పాడవుతుంది. నిజంగా నా ఆరోగ్యం పాడైపోయి నా ప్రాణం పోతే అంతకంటే కావాల్సిందే ఉంది చెప్పు? నా చావు నా ఒక్కదానికే రిలీఫ్ కాదు, ఈ కుటుంబానికి ఒక పెద్ద రిలీఫ్. నా కోసం కాకపోయినా కనీసం దేవుడు ప్రేమించే ఈ కుటుంబం కోసమైనా నా ప్రాణం తీసుకుపోతే బాగుండే. నాకు అన్యాయం చేసింది భరత్ కాదే, ఆ భగవంతుడే. భరత్, అమ్మా ఇదిగో. ఏంటమ్మా ఇది? నువ్వు చంద్రిక ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. కొద్ది రోజుల పాటు మీరెక్కడున్నారో ఎవరికీ తెలీదు. కళ్ల ముందు కనిపించకపోతే ఆ మహాతల్లి దిగులతో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అంటే ఏంటమ్మా? ఆ రుద్రానికి భయపడి వెళ్ళిపోమంటున్నావు అంతేనా? భయపడాలరా, తప్పదు. ఎందుకంటే నీ భార్య చంద్రిక చేసిన పని అలాంటిది. తనని వదిలించుకోవడం అంత సులభం కాదని ఈ పాటికే మీకు అర్థమైంది కదా. లీగల్గా తన మీద ఏ యాక్షన్ తీసుకున్నా మనమే ఇరుక్కుపోతాము. ఆ విషయం అర్థమైందా? ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు అయ్యింది మన పరిస్థితి. ఇలాంటి సమయంలో మనం సమస్యలకు దూరంగా పారిపోవడం తప్ప సమస్యల్ని ఎదుర్కొని పరిష్కారం చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు నేను చంద్రిక ఇల్లు వదిలి వెళ్ళినంత మాత్రాన సమస్య పరిష్కారం అయిపోతుందా అమ్మా? మేమెక్కడున్నామో ఆ రుద్రాన్ని వెతుక్కుంటూ వస్తుంది. తనకి దూరం అయినందుకు ఇంకొక సమస్య సృష్టిస్తుంది. లేదు, మనుషులు కళ్ళెదురుగా ఉంటేనే పంతాలు పెరుగుతాయి. అదే కళ్ళ ముందు కనిపించకపోతే పట్టుదలలు, పంతాలు తగ్గిపోతాయి. మీరు కళ్ళెదురుగా ఉంటే ఆ రుద్రాణి మిమ్మల్ని ఎలా విడదీయాలా అన్నట్టుగానే ఆలోచిస్తుంది. అదే మీరు కనిపించకపోతే దాని ఆలోచన ధోరణి మారిపోతుంది. ఈలోగా నేనేదో ఒక ప్లాన్ చేసి ఆ రుద్రాణిని, నేత్రని ఇక్కడి నుంచి పంపించేస్తాను. మీరు వెంటనే బయలుదేరండి. అమ్మా, ఈ విషయం నువ్వు ఒకసారి చంద్రికతో మాట్లాడొచ్చు కదా? నేనా? నేను దాంతో ఎందుకు మాట్లాడతాను? అదేంటమ్మా, ఇంకా నీకు తన మీద కోపం పోలేదా? ఎలా పోతుందిరా? తను చేసిందేమైనా మామూలు పనా? నేను వద్దు వద్దు అంటున్నా నిన్ను బలవంతంగా ఒప్పించి తాళి కట్టించింది. నిజంగా తను చేసిన పనికి నేను కాకుండా ఇంకొకరు గనక అయ్యుంటే రుద్రాణిని కాదు, ముందు చంద్రికని మెడబట్టి బయటికి గెంటేసేవాళ్ళు. నాకింకా చంద్రిక మీద అభిమానం ఉంది కాబట్టి ఆ ప్రేమను చంపుకోలేక ఇంకా తననేమీ అంటం లేదు.
నువ్వేమీ అనాల్సిన అవసరం లేదమ్మా. తనతో మాట్లాడకపోవడమే తనకొక పెద్ద లోటు. అమ్మా, నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదని చంద్రిక ఎంత ఫీల్ అవుతుందో తెలుసా పాపం? మరి తను చేసిన పనికి నేనెంత ఫీల్ అవుతున్నానో నీకు తెలుసా? అమ్మా, చంద్రిక ఏది కావాలని చేయలేదమ్మా. తనది మంచి మనసు కాబట్టి రుద్రాణిని చూసి అయ్యో పాపం అనుకుంది. కానీ ఇలా జరుగుతుందని పాపం తను ఊహించలేదు. ఏంటి, నీ పెళ్ళానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? అలా ఏం లేదమ్మా. నువ్వు కాస్త కోపం తగ్గించుకొని తనతోటి ఇదివరకట్లాగా కాస్త నవ్వుతూ మాట్లాడితే. నేనలా మాట్లాడాలి అంటే ముందు ఈ ఇంట్లో ఉన్న సమస్య సాల్వ్ అవ్వాలి. అది సాల్వ్ చేయడానికి కదా నేను ఈ ప్లాన్ ఆలోచించింది. ఇక మీరేం మాట్లాడకుండా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను చెప్పేంత వరకు మీరెక్కడున్నారో ఎవ్వరికీ తెలియకూడదు. అర్థమైందా? అలాగే అమ్మా. ఓకే. నేత్ర, నేత్ర. ఏంటి రుద్ర, ఏమైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? నేత్ర, అత్తయ్య గారు భరత్ని చంద్రికని ఇక్కడి నుంచి దూరంగా పంపించేస్తున్నారు తెలుసా? అవునా? ఎక్కడికి? ఏమోనే, నాకు తెలీదు. వాళ్ళిద్దరికి ఫ్లైట్ బుక్ చేసి కొద్ది రోజుల పాటు ఈ ఇంటికి ఈ ఊరికి దూరంగా వెళ్ళమని చెప్పడం నేను విన్నానే. సరే, వెళ్తే వెళ్ళారులే. ఇప్పుడేమైంది? ఏంటి నేత్ర, ఏమైందంటావేంటి? భరత్ నాకు కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతే ఎలా చెప్పు? ఏంటి రుద్ర నువ్వు? 4 రోజులు కనిపించకపోతే నువ్వు ఫీల్ అయిపోతావంటున్నావే. రేపు భరత్ గారికి శాశ్వతంగా దూరం కావాల్సొస్తే అప్పుడేం చేస్తావు? అలా అనుకు నేత్ర. భరత్ లేకపోతే నాకు జీవితం లేదు. ఆ విషయం నీకు తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. చూడు రుద్ర, నేను ప్రాక్టికల్గానే మాట్లాడుతున్నాను. ఒక రకంగా మీనాక్షి గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. నేత్ర. అవును, నువ్వు ఈ రోజు కాకపోతే రేపైనా సరే భరత్ గారిని మర్చిపోవాలి. అది ఈ రోజు నుంచే చిన్న చిన్నగా అలవాటు చేసుకోవడం మంచిది. అంత మాట అనకే. భరత్ లేకపోతే నేను బతకలేను. తనని చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేనే. నేను వెళ్ళి వాళ్లతో మాట్లాడలేను. నా మాట వాళ్ళు వినరు. నేత్ర, నువ్వు వెళ్ళి వాళ్ళని బయటికి వెళ్లకుండా ఏదో విధంగా ఆపు. ప్లీజ్ నేత్ర, ప్లీజ్ నేత్ర. ఏం మాట్లాడుతున్నావు రుద్ర? నేనెలా మాట్లాడతాను? అసలు నా మాట ఎందుకు వింటారు? నిన్ను ఎంతగా అసహ్యించుకుంటున్నారో అంతకి 10 ఇంతలు నన్నెక్కువగా అసహ్యించుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నీ మీద కంటే నా మీదే వాళ్ళకి ఎక్కువగా కోపంగా ఉంది. వాళ్ళు పొరపాటును కూడా నా మాట వినరు. నేత్ర, ప్లీజ్. నీ మీద ఎంత కోపం ఉన్నా చంద్రిక నీ మాట వింటుంది. ఆ నమ్మకం నాకుందే. వాళ్ళిద్దరినీ ఈ ఇల్లు దాటకుండా నువ్వే ఆపాలి. నేత్ర, ప్లీజ్ నేత్ర, ఈ ఒక్క సాయం చేసి పెట్టు. నీ కాళ్ళు పట్టుకుంటానే, ప్లీజ్. రుద్ర, ఏంటి ఇది? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? నేత్ర, ప్లీజ్ నేత్ర, ప్లీజ్ నా పరిస్థితిని అర్థం చేసుకో. ఏదో విధంగా వాళ్ళని ఆపవే. రుద్ర, నువ్వు రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నావో నీకు అర్థమవుతోందా? అసలు అసలు ఎలా ఉండేదానివి? ఏ స్థితికి దిగజారిపోయావో ఒక్కసారి ఆలోచించవే. అదంతా నాకు తెలియదు నేత్ర. భరత్ని చూడకుండా నేను ఉండలేను. నన్ను తిట్టినా అసహించుకున్నా పర్లేదు, కానీ కళ్ళెదురుగా మాత్రం తనుండాలి. ఏదో ఒకటి చేయవే. నేత్ర, నా కోసం ఇంత చేశావు, ఈ ఒక్క హెల్ప్ చేయలేవా ప్లీజ్? అది కాదు రుద్ర, వాళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాత మనం చెప్పినా వాళ్ళు వినరే. అలా అంటే ఎలా నేత్ర? మన ప్రయత్నం అంటూ మనం చెయ్యాలి కదా. ప్లీజే, ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు. ప్లీజ్ నేత్ర, ప్లీజ్. నేత్ర, ప్లీజ్. నిజంగా అత్తయ్య గారు మన గురించి చాలా కేర్ తీసుకుంటున్నారండి. అత్తయ్య గారు చెప్పింది నిజమే. కొన్ని రోజులు మనం ఈ ఇంటికి దూరంగా ఉండటమే మంచిది. అంతా బానే ఉంది, కానీ అమ్మని మాత్రం కన్విన్స్ చేయలేకపోతున్నాను. అమ్మ నీతోటి ఇదివరకట్లా మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. పర్వాలేదులేండి, అత్తయ్య గారి బాధని నేను అర్థం చేసుకోగలను. ఆవిడికి నా మీద ప్రేమ ఎక్కువ. నాకెక్కడ అన్యాయం జరుగుతుందోనని ఆవిడ బాధ. అత్తయ్య గారు అన్నట్టు
ఈ సమస్య తీరిపోతే ఆవిడ నాతో ఇదివరకట్లాగా నవ్వుతూ మాట్లాడుతుంది. ఆ నమ్మకం నాకుందండి. పదండి వెళ్దాం. ప్లీజ్ భరత్ గారు, దయచేసి మీరెక్కడికి వెళ్ళకండి. వాట్? ఏం మాట్లాడుతున్నారు? భరత్ గారు, ఇప్పుడు మీరెక్కడికి వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు రుద్రాన్ని వదిలేసి దూరంగా వెళ్తున్నారని మాత్రం నాకు బాగా తెలుసు. మీరిద్దరూ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో కూడా నాకు తెలుసు. దయచేసి రుద్రాన్ని వదిలేసి వెళ్ళొద్దు. మీరిక్కడే ఉండండి ప్లీజ్. చంద్రిక, నువ్వైనా అర్థం చేసుకో. దయచేసి మీరెక్కడికి వెళ్ళకండి. నేత్ర, ఇప్పటి వరకు నీ మీద చిన్న గౌరవం ఉంది. నువ్వు ఇలా మాట్లాడి ఉన్న కొద్ది మర్యాదను కూడా పోగొట్టుకోవద్దు. మీరు నన్నేమన్నా పర్వాలేదు, కానీ మీరు గనక వెళ్ళిపోతే రుద్ర పిచ్చిదైపోతుంది. ఒక్కరోజు భరత్ గారు కనిపించకపోతేనే రుద్ర తట్టుకోలేదు. అలాంటిది మీరు వాంటెడ్గా తనని వదిలేసి వెళ్ళిపోతే రుద్ర ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? నాకు తన గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి? అసలు నాకు తనకి ఏంటి సంబంధం? ఏం లేదని మాత్రం అనొద్దు భరత్ గారు. మీరు అవునన్నా కాదన్నా తను మీరు తాళి కట్టిన భార్య. ఏంటి ఏదో రకంగా నా కొడుకుని కోడల్ని బయటికి పోనివ్వకుండా ఆపాలని ఆ రుద్రాన్ని నిన్ను పంపించిందా? అది కాదు మీనాక్షి గారు. నోర్మోయ్! అనవసర విషయాల్లో తలదూర్చావంటే పళ్ళు రాలిపోతాయి. నువ్వు కాదు కదా ఆ బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా సరే వీళ్ళిద్దరు మాత్రం ఇక్కడి నుంచి వెళ్తారు. వాళ్ళకి ఇష్టమున్నన్ని రోజులు బయటే ఉంటారు. భరత్, నువ్వెవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వీళ్ల గురించి అస్సలు ఆలోచించదు. వెంటనే బయలుదేరు. చంద్రిక, ప్లీజ్ నా మాట విను. ఒక్కసారి రుద్ర గురించి ఆలోచించు. నేనెందుకు ఆలోచించాలి నేత్ర? గతంలో నీ మాట విన్నందుకు నేను జీవితంలో ఎంత నష్టపోయానో నీకు బాగా తెలుసు. ఈరోజు మా అత్తయ్య నాతో సరిగా మాట్లాడకపోవడానికి కారణం నువ్వు. నా భర్తకి ఈరోజు మనశ్శాంతి లేకుండా పోయిందంటే దానికి కారణం నువ్వు. సమస్యలన్నీ తీరిపోయి ప్రశాంతంగా ఉందామనుకున్న టైంలో వచ్చావు. మా జీవితాల్ని మళ్ళీ నరకంలోకి పడేశావు. ఇంకా నీ మాట వింటానని ఎలా అనుకుంటున్నావు? అసలు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం మీకేంటి? తనెవరు? తనకి మనకి ఏంటి సంబంధం? ముందు మీకు ఫ్లైట్ టైం అవుతోంది, బయలుదేరండి. చంద్రిక, పద. చూసావా, నా కొడుకుని కోడల్ని హనీమూన్ పంపిస్తున్నాను. వాళ్ళెక్కడ ఉంటారో, ఎన్ని రోజులుంటారో ఆ డీటెయిల్స్ ఎవ్వరికీ తెలీదు. భరత్ కనపడకపోతే రుద్రాణి పిచ్చిదైపోతుంది అన్నావుగా, అయిపో నువ్వు. నిజంగా అది పిచ్చిదైపోతే అంతకంటే కావాల్సిందేమీ లేదు. తీసుకుపోయి పిచ్చాసుపత్రిలో నేనే డబ్బులు కట్టి మరీ చేర్పిస్తాను. లేదంటే ఏ నొయ్యో గొయ్యో చూసుకొని చావమని చెప్పు. అయ్యో, ఇప్పుడేం చెయ్యాలి? ఎంత వెళ్ళొద్దని చెప్పినా భరత్ గారు చంద్రిక వెళ్ళిపోయారు. ఇప్పుడు రుద్ర ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో. రుద్ర. నేత్ర, ఏమైంది? వాళ్ళని కన్విన్స్ చేసావా? వాళ్ళెక్కడికి వెళ్ళడం లేదు కదా? భరత్ ఇక్కడే ఉంటున్నాడు కదా? లేదు రుద్ర, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నిజమా? నేను వాళ్ళని ఆపడానికి ప్రయత్నించాను, కానీ వాళ్ళ నా మాట వినడం లేదు. మీనాక్షి గారు నాపై ఒంటికాల మీద లేస్తున్నారు. నేనెంత చెప్పినా వినడం లేదు. వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారు రుద్ర. అదేంటి నేత్ర, నువ్వు ఎలాగైనా భరత్ని వెళ్లకుండా ఆపుతానన్నావు కదా? నేను చాలా ట్రై చేశాను రుద్ర, కానీ నా వల్ల కాలేదు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. భరత్! రుద్ర! భరత్! భరత్! రుద్ర! భరత్! ఆగు రుద్ర! భరత్! భరత్! రుద్ర! చంద్రిక, కారెక్కు. భరత్!
భరత్ రుద్ర ఆగు రుద్ర, చెప్పేది విను. భరత్ రుద్ర, ఆగు. రుద్ర, భరత్ వెళ్ళకండి భరత్, ప్లీజ్ భరత్. రుద్ర. వెళ్ళకండి, నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి ప్లీజ్ భరత్. ప్లీజ్ భరత్, నన్ను వదిలేసి వెళ్ళకు. జరుగు పక్కకి. ప్లీజ్ భరత్, ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళకు. పక్కకి ఇక్కడే ఉండు. జరుగు అన్నా. నన్ను వదిలేసి వెళ్ళకు ప్లీజ్ భరత్. భరత్ ప్లీజ్ భరత్. రుద్రాని పక్కకి జరగమన్నా. లేదు భరత్, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. భరత్, భరత్ ప్లీజ్ భరత్. భరత్, భరత్. చంద్రిక కారెక్కు. భరత్, భరత్ ఆగండి భరత్. భరత్, 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 భరత్ ఆగండి భరత్. భరత్, భరత్ నా మాట వినండి. భరత్, భరత్ ఆగండి. భరత్ నా మాట విను. భరత్, భరత్ ఆగు. భరత్, భరత్ ఆగు. భరత్, భరత్ ఆగు. చంద్రిక నువ్వైనా చెప్పు చంద్రిక. భరత్, భరత్, భరత్ ఆగు. భరత్, భరత్ నా మాట విను. అమ్మా, భరత్. మీనాక్షి గారు, ఏంటి? దయచేసి ఒక్కసారి భరత్ గారితో మాట్లాడించండి. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? అది తిండి తినలేదని నేను నా కొడుకు చేత మాట్లాడించాలా? తన ప్రాణం మీదకొస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. భరత్ గారిని మీరు ఎక్కడ దాచారో నేను కనుక్కుంటాను. మీరు చెప్పినా చెప్పకపోయినా భరత్ గారిని పట్టుకొని రుద్రతో మాట్లాడించే బాధ్యత నాది. మీరు చూస్తూ ఉండండి. మీ కళ్ళ ముందే మీ వాళ్ళు ఎక్కడున్నా వెనక్కి రప్పిస్తాను.